పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈనాటి మన ధ్యానం కొరకై మత్తయి సువార్త 25వ అధ్యాయము 21, 23, 26, 27 వచనాలను మనం చదువుదాం. నేను ఈ మాటలు చదువుతున్నాను. దయచేసి లేఖన గ్రంథాన్ని కలిగిన వారు ఈ మాటలు తెరచి పరిశీలన చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము, 23వ వచనము, 26, 27 వచనాలు ఇలా రాయబడ్డాయి. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 23వ వచనం, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. 26వ వచనం, అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మనకు దీవెనగా చేయునుగాక. వీడాలా త్వరపడి ఈ లేఖనంలో ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సంఘముగా సమకూడే ప్రతిసారి దేవుని లేఖనంలో నుంచి అమూల్యమైన విషయాలు వింటున్న మనం కొన్నిసార్లు గమనించాల్సిన సంగతి ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, దానిని ఎంతో కొంత ఆచరణలో పెట్టాలి. పూర్తిగా ఆచరిస్తే చాలా సంతోషం. నాకు తెలిసిన ఆచరణ సాధ్యం కాదు, చాలా మంది దానికి వెంబడించలేదు. కానీ అట్లీస్ట్ మనం దేవుని వాక్యాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు తన తగ్గ ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. దేవుని లేఖనంలో చాలా చక్కగా ఒక మాట రాయబడి ఉంటుంది. దేశంలో నమ్మకంగా ఉండడానికి యత్నించుచున్న ఒకడు నాకు కనబడిన చాలు, అతనిని బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని దేవుని లేఖనం ఉంటుంది. ఏం చేస్తే అండి? ప్రయత్నిస్తే. ఏం చేస్తే? నా మాట అర్థమవుతున్నాయమ్మా? ఏం చేస్తే? ప్రయత్నిస్తే చాలు. నువ్వు చేయడానికి ఇష్టపడితే, నువ్వు అడుగేస్తే. నేను గడిచిన 2-3 వారాలుగా ప్రతి శుక్రవారం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రయత్నం చేయాలి అని. అట్లీస్ట్ వీ షుడ్ ట్రై. మనం ప్రయత్నిస్తే దేవుడు మన ప్రయత్నాన్ని మనకు దీవెనగా మారుస్తాడు. ఏమీ చేయకుండా అలా ఖాళీగా కూర్చొని అది జరిగిపోవాలి, నాకు అయిపోవాలి అంటే జరిగే పని కాదు. ఖచ్చితంగా మనం ప్రయత్నించాలి. మన వంతు కృషి మనం చేయాలి. మనం చేయగలిగింది ప్రభు కోసం మనం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రభు చేతులకు అప్పగించాలి. ఏమి చేయకుండా మనకు అన్ని జరిగిపోవాలంటే జరిగే పని కాదు. వ్యవసాయం చేసేవాడు విత్తనాలు వేయకుండా పంట కోసే టైం వచ్చినప్పుడు నేను వెళ్ళి పంట కోసేస్తానంటే అన్న ఏమంటారండి? పిచ్చోడు అంటారు. మరి విత్తనాలు వేయకుండా పంట ఎక్కడి నుంచి వస్తుందా? విత్తనాలు వేసే టైంలో అందరూ చల్లినట్టు పొలమంతా చల్లకపోయినా ఏదో కొంచెమన్నా జలితే విత్తనాలు కొంచెం పంట అయినా, ఏమీ చేయకుండా నాకు పంట వచ్చారంటే ఎలా హాస్యాస్పదంగా ఉంటుందో, దేవుని సన్నిధిలో కూడా మనం దేవుని వాక్యాన్ని చేయడానికి, వెంబడించడానికి తగినంత ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయాలి. వీళ్ళ ఈ రోజు కూడా దేవుని లేఖనంలో నుంచి అలాంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేద్దాం. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనందరికి బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. అనేక సార్లు దైవజనులు కానివ్వండి, అనేక వర్తమానాల్లో కానివ్వండి, ఈ మాటలు విన్న సంగతులే. ఏమిటి ఈ మాటలు అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని ఇలాగ తెలియజేశారు పరలోక రాజ్యానికి సంబంధించి. ఏంటా ఉపమానము అని ఆలోచన చేస్తే, ఒక యజమానుడు ఉన్న అతనికి కొంతమంది సేవకులు ఉన్నారు. వారిలో కొంతమందిని పిలిచి తన దగ్గర ఉన్న కొన్ని తలాంతులు, ఒక తలాంతు అని అక్కడ రాయబడింది దాదాపుగా 3,600 రూపాయలు అని. ఒక టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 3,600 రూపీస్.
కొంత సొమ్ము ఇచ్చాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. నేను దేశాంతరం వెళ్తున్నాను, మరలా వస్తాను, ఈలోపు ఈ తలాంతులు ఉపయోగించుకోండి అని వారికి ఆ తలాంతులు ఇచ్చి వెళ్ళిపోతే మనం తెలుసు కదా, ప్రభు ఆ యజమానుడు మరలా తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి అడిగాడు, ఏమయ్యా నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేశావు అని అడిగితే 5 తలాంతులు ఇచ్చిన వాడు చెప్తాడు, అయ్యా నీకు ఇచ్చిన 5 తలాంతులతో నేను కష్టపడి మరిన్ని 5 తలాంతులు సంపాదించగలిగాను అని. అప్పుడు ప్రభు అంటారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను, నువ్వు వెళ్ళి నా తండ్రి సంతోషంలో పాలు పంపులు పొందు అంటాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా అలాగే చెప్తాడు, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, అయినా నేనేం నిరాశపడలేదు, నాకు ఇచ్చిన 2 తలాంతులతోనే నేను మరి 2 సంపాదించగలిగానయ్యా అంటాడు. అలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా నా తండ్రి సంతోషం మీద ఆ సంతోషంలో పాలు పంపులు పొందు. ఇక 1 ఇచ్చిన వాడు ఏమంటాడు తెలుసా అండి, నువ్వు విత్తన చోట పోయేవాడు, పెట్టని దానిని అడిగేవాడు, కఠినుడవు అని నాకు తెలుసు కాబట్టి నేనేం చేశానో తెలుసా, నీ తలాంతును తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టాను? మళ్ళా పెట్టు, మొక్కలే వస్తాయని. అప్పుడప్పుడు ఎవరైనా ఫోన్ తీసుకుని డబ్బులు ఏంటమ్మా అంటే, మా ఇంట్లో చెట్టేసాం మొన్నే, అది మొలిచాక ఇస్తా అంటారు వెంటకాలం కొద్ది, ఏమన్నా దేవునికి స్తోత్రం. అలా చెప్తున్నాడు ఈయన, నువ్వు ఇచ్చిన తలాంతుని భూమిలో దాచిపెట్టాను, ఇదిగో తీసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఫలా అన్నాడండి, సోమరివైన చెడ్డదాసుడా. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు ఈ ఉపమానాన్ని అంతా వివరించి చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తికి కావలసిన దీవెనలు లేక ఒక బాధ్యతను ప్రభు అప్పగించాలి అనుకుంటే ఆ వ్యక్తిలో ప్రభు కోరుకునే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈరోజు ప్రభు సన్నిధిలోకి వస్తున్న మనం, దేవుడు నా అవసరాలు తీర్చాలి, నన్ను దీవించాలి, మనం ఒక మెట్టు ఎక్కాం కదా, నేను అనేకులకు దీవెనగా మారాలి అని కోరుకుంటున్నాం కదా, దేవుడు మనల్ని దీవించాలన్నా, అనేకులు దీవెనకరమైన వారంగా దేవుడు మనల్ని మార్చాలన్నా, ఇతరులకు ఉపయోగకరమైన జీవితాలు దేవుడు మనకి ఇవ్వాలన్నా, ఒక బాధ్యత దేవుడు మనకు అప్పగించాలన్నా మన దగ్గర ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాలి. చూడండి, ఈ లోకంలో అధికారులు లేకపోతే మన పైన ఉన్నటువంటి వ్యక్తులు వారి కింద ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా ఒక బాధ్యత అప్పగించాలంటే వాళ్ళు కొన్ని లక్షణాలు చూడాలి. అరే వీటికి పని చెప్తే చేస్తాడా చేయడా అని ఆలోచించరా, వీడు మంచోడేనా, పని కరెక్ట్ గా చేస్తాడా, సమర్థుడా, ఆయనకు బలం ఉందా, స్తోమత ఉందా అని ఆలోచించే కదా పని చెప్తాం. ఈ లోకంలో మనుషులమైన మనమే ఒక వ్యక్తికి ఏదైనా ఒక పని చెప్పాలన్నా, ఒక బాధ్యత అప్పగించాలన్నా, వాడిని దీవించాలని అనుకున్నా, వాడిని హెచ్చించాలనుకున్నా అతనిలో క్వాలిటీస్ చూస్తాం, సామర్థ్యాన్ని చెక్ చేసుకుంటాం. అవునంటారా కాదంటారా చెప్పండి. దేవునికి స్తోత్రం. నేను మీ మాస్కే వచ్చేస్తాను. వెళ్ళి బుధవారం సంతేనండి, నక్కబల్లిలో బుధవారం సంతే కదా, పశువులు కొనే సంత, రైట్. శుక్రవారం ఏమో నాకు తెలియదు, నీకు ఎప్పుడు కొనలేదు. దేవునికి స్తోత్రం. మీకే తెలియాలి. సంతకి వెళ్తారు, నక్కబల్లి సంతకి పశువులు కొనడానికి వెళ్ళి ఒక ఆవునో, ఒక మేకనో, ఒక గొర్రెనో కొనాలనుకున్నప్పుడు దాన్ని చూసుకోరా, ఇది పాలిస్తుందా, ఇది శివుడిదేనా, ఇది మంచి ఆరోగ్యంగానే ఉందా, మేత బాగానే మేస్తుందా అని అడగరా? మేకను కొనాలనుకున్నప్పుడు ఇది ఏమైనా బాగానే ఉంటుందా, ఆరోగ్యంగానే ఉందా, యాక్టివ్ గానే ఉందా, ఇది ఏమైనా మనకు ఉపయోగపడుతుందా అని ఆలోచించేమంటారు. పర్లేదు ఏదో ఇచ్చేయండి అంటారా. నువ్వు పెట్టే 10,000 20,000కో దానికి తగ్గట్టు క్వాలిటీస్ నువ్వు ఎలా ఎంచుకుంటావో ఒక మనిషిగా ఉన్న నీవే, దేవుడు ఒక విలువైన బాధ్యతను నీ మీద పెట్టాలనుకున్నప్పుడు, అనేకులకు నిన్ను దీవెనకరంగా దేవుడు మార్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీలో కూడా కొన్ని క్వాలిటీస్ చూస్తాడండి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు నీలో కొన్ని క్వాలిటీస్ చూస్తాడు. అలాంటి క్వాలిటీస్ ఉన్నవాడే దేవుడు ఇచ్చినటువంటి భాగ్యానికి అంటే అనగా ఆ దీవెనకు కానీ బాధ్యతకు కానీ న్యాయం చేయగలుగుతాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా నాకు తెలియదు, కానీ దేవుడు ఎవరినో దీవించాలనుకుంటున్నాడు. మీలో ఎవరినో దేవుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు. మీలో ఎవరినో దేవుడు అనేకులకు దీవెనకరమైన వారిగా మార్చాలనుకుంటున్నాడు.
అందుకే ఈరోజు ప్రభువు ఈ లక్షణాలను మీకు తెలియజేస్తున్నాడు. ఆశ కలిగిన వాడు ప్రభు స్తుతించండి ఒకసారి. ఈ ₹1,00,000 ఉన్నది ఎవరు కావాలంటే ఏం చెప్తాం చెప్పండి. పురుషులందరూ ఏమంటారంటే లోపల సామెత ఉంటుంది, లేడీస్ ఫస్ట్ అని. ₹1,00,000 లేడీస్ అన్న తర్వాత తప్పుడు మేము కుటుంబ బాధ్యతను మోసేవాళ్ళం, మాకే ముందు కావాలంటారు. అవునా కదా? దేవునికి స్తోత్రం. ₹1,00,000 కావాలంటే ఎంత ఉత్సాహంగా మొహాలన్నీ నిద్ర మొహాలు కూడా యాక్టివ్గా అయిపోయించారా? ఇప్పుడు దేవుడు అంతకంటే విలువైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరు కావాలి? దేవునికి స్తోత్రం. నిజమేనండి. దేవుని లేఖనం చెప్తుంది, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయను అని. దేవుడిచ్చే ఆశీర్వాదం మీద మనకు ఆశ లేకపోతే అది మనకు రాదండి. మనం ఆశపడాలి. దేవుని లేఖనం కూడా చెప్తుంది, ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడండి. నాకే వద్దు ప్రభు అని వేదిస్తుంది అంటే దేవుడు ఏం చేయడు. దేవుని స్తోత్రం. ఆశపడాలి. ప్రభు నన్ను దీవించు, నేను అనేకులకు దీవెనగా ఉండాలి. చాలాసార్లు మన ప్రార్థన ఎక్కడితో మొదలవుతుందో తెలుసా అండి? ప్రభు నన్ను దీవించే, నా కుటుంబాన్ని దీవించే. రెండో మెట్టు, పోలే నాతో పాటు పక్కను కూడా దీవించే. ఏమని ప్రార్థన చేస్తా? రెండో మెట్టు, నన్ను దీవించు, నాతో పాటు నా పక్కను కూడా దీవించు. మూడో మెట్టు చాలా శ్రేష్టమైనది. ప్రభు నన్ను దీవించు కాదు, నన్ను ఇతరులకు దీవెనగా చేసేయి. ఇప్పుడు నువ్వు ఇతరులు దీవించడం కాదు, నా ద్వారానే ఇతరులు దీవించబడాలి. దేవునికి స్తోత్రం. నన్ను దీవెనకు కారణంగా చేసేయి. నా దగ్గరకు వచ్చే వాళ్ళు దీవించబడే లాంటి కృపను నాకు ఇవ్వు. దేవునికి స్తోత్రం. ఇది మూడో మెట్టు. ఈరోజు దేవుడు ఆ మూడో మెట్టు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు దాకా మనం ఎలా ఉన్నామో తెలుసా? ప్రభు నన్ను దీవించే. జలకి 2 కూతుర్లు అంటాం. ఎవరండి? జలకి 2 కూతుర్లు అంటండి. దేవుని లేఖనం చెప్తుంది సామెతల గ్రంథంలో, ఇమ్ము అని. ఏంటండి? మనం అలాగే ఉన్నాం. ప్రభు ఇచ్చే నాయన, నా పశువులు దీవించే, నన్ను దీవించే. లేదు, దేవుడు నిన్ను ఎప్పుడో దీవించాడు. కానీ ఈ రోజు ప్రభు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది తెలుసు, ఒక బాధ్యత పెట్టాలనుకుంటున్నాడు. నిన్ను ఇతరులకు దీవెనగా చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా అనేకులను దీవించాలనుకుంటున్నాడు. అందుకు నీలో కొన్ని లక్షణాలు ప్రభు వెతుకుతున్నాడు. అవేంటో నేను త్వరగానే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. 4 సంగతులు చెప్తాను. జాగ్రత్తగా వినగలిగే కొద్దీ దేవుని లేఖనంలో ఉన్న అమూల్యమైన లక్షణాలు ఏంటో, ప్రభు కోరుకునే లక్షణాలు ఏంటో, అవి ఈ వ్యక్తుల దగ్గర ఉన్నాయో లేదో పరిశీలన చేద్దాం. మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవెనకు కారణంగా మార్చాలంటే, ఒక వ్యక్తి మీద దేవుడు తన బాధ్యతలు పెట్టాలంటే, ఆ వ్యక్తి మొదట దేవుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వాలిటీ తెలుసా? దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా చెప్పాలండి? దేవుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మన అందరూ తెలుసు కదా, యేసు ప్రభు వారు ఒకసారి పరిసయ్యుడైన సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. యేసు ప్రభు వారు అతని ఇంటి భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం చేస్తా ఉండగా ఒక స్త్రీ ఆయన కూర్చున్న వైపు వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి తన పట్టుకొచ్చిన అత్తరగుడిని పగలగొట్టి అత్తరు ఆయన పాదాలకు పోసి ఏం చేసిందండి? ముద్దు పెట్టుకోవడం మానలేదు. ఈ విషయాన్ని చూసిన సీమోను మనసులోనే అనుకున్నాడు, ఏమని తెలుసా? ఏంటి ఈయన ప్రవక్త అనుకుంటే, ఈయన ప్రవక్త కదా నేను మా ఇంటికి భోజనాన్ని పిలిస్తే ఈయన నాకు అలా అనిపించట్లేదేంటి? ఆ వచ్చిన ఆవిడ ఎంత పాపాత్మురాలో, ఎంత చెడ్డ పేరు కలిగిన స్త్రీయో ఆయన తెలుసుంటుంది కదా. అలాంటి వ్యక్తిని ఎందుకు ఆయన ముట్టుకొనిస్తున్నాడు? అవ్వాలి ప్రవక్త కాదేమో అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువారు తర్వాత మాట్లాడతారు, ఆ సంగతి మనకు తెలుసు. నేనేమంటానంటే, ప్రభుని ఆహ్వానించిన సీమోను సరిగ్గా ప్రభుని అర్థం చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ప్రభుతో ఉంటూనే, ప్రభు దగ్గరకు వస్తూనే, ప్రభు చేత మేలు పొందుకుంటూనే ఇంకా ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, అన్ని మంచిగా ఉన్నాయి అనుకోండి. ఎలా ఉంటాయి? అన్ని మంచిగా ఉన్నాయి అనుకోండి, అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయి అనుకోండి, అబ్బా దేవుడు చాలా గొప్పడండి అంటాం. ఏమంటామండి? దేవుడు చాలా గొప్పడు తమ్ముడు,
దేవుడు గొప్పడు, చాలా గొప్పడు అయ్యాడు అంటారు. ఏమండి, 10 మంచి కార్యాల తర్వాత ఏదో మనం చేసిన పరిమాణ పని వల్ల ఒక బలహీనత వచ్చింది అనుకోండి, అప్పుడు దాకా చేసిన మంచిని మర్చిపోతారండి. అదేంటి మరి మాయబాబం, వెంటనే అనేస్తారు దేవుడు నాకు ఏం చేశారు అయ్యారు. ఎప్పుడు చూసినా నాకే బాధలు. దేవుడు వస్తే మరి ఇంత ముందు వచ్చిన 10 మంచి కార్యాలు అవి గొడవ రావు. మనుషులకి మంచి కార్యాలు చూపించిన ఇంపాక్ట్ కంటే, ప్రభావం కంటే ఒక్క చెడు కార్యం, ఒక చెడ్డ పని, ఒక బలహీనమైన పని ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందండి. ఈరోజు నువ్వు నిజంగా ప్రభువుని అర్థం చేసుకున్న వారు అయితే యోసేపు లాగా మాట్లాడతావు. ఎలా మాట్లాడతావు? ఎవరిలాగండి చెప్పాలి అందరూ? యోసేపు లాగా మాట్లాడతావు. యోసేపు ఏమైనా చిన్నబాధలు పడ్డాయంటారా? నాకు యోసేపు జీవితంలోనికి వెళ్ళిపోయి ఆలోచిస్తే ఎంత భయంకరంగా అనిపిస్తుందండి. నాన్న దగ్గర అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు, నాన్న చేత ప్రేమించబడుతున్నటువంటి కొడుకు ఆల్ ఆఫ్ సడన్ అన్నల కోపానికి బలైపోయి గోతులో నుంచి ఎవరికో అమ్మబడి పరాయి దేశానికి వెళ్ళిపోయి అక్కడ బానిసగా వెళ్ళిపోతే ఒకసారి ఆ సిచ్యువేషన్ ఆలోచించండి. మళ్ళా నాన్నగారికి వెళ్తానని ఆలోచన ఉంటుందా? నేను మళ్ళా మా నాన్నగారికి వెళ్ళగలుగుతానా? నేను మళ్ళా మా వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతానా? చాయిస్ లేదండి. ఇంకా ఫ్యూచర్ తెలియదు, రేపు ఏమవుతుందో తెలియదు, అసలు బ్రతుకుతాడో కూడా లేదో తెలియదు. అల్లారు ముందుగా పెరిగినాడు, సడన్ గా ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఎంత కఠోరమైన పరిస్థితిలో దేవుడు అక్కడ అతను దీవించి ఆ ఇంటికి యజమానిగా చేస్తే అక్కడ మళ్ళీ దరిద్రం అంటాడు. అక్కడి నుంచి మళ్ళీ జైల్లో పడ్డాడు. అయ్యో ఇప్పుడే కదా నేను బాగున్నాను అనే టైంలో మళ్ళీ జైలు పడ్డాడు. ఎంత కఠినంగా అనిపిస్తుందండి. అక్కడేదో మళ్ళా 2 పని వాళ్ళు కలొచ్చి వాళ్ళకి భావాన్ని చెప్పి ఇది వాళ్ళు నెరవేరితే వాడుతున్నాడు. అయ్యా మీరు మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను అన్యాయంగా జైల్లో ఉన్నాను అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు మర్చిపోయారు. ఒకసారి ఆలోచించండి. మన చేత మేలు పొందిన వాళ్ళు కృతజ్ఞత లేకుండా దాన్ని మర్చిపోతే ఆ స్థితి ఎలా ఉంటుందో. దేవుని స్తోత్రం. దేవుని మహాదయ చేత ఒక రోజుకి మంచి స్థితికి వచ్చేసాడు, అధిపతిగా మారిపోయాడు. ఏమంటే ఆలోచించండి. సరిగ్గా టైంలో అక్కడ కష్టపెట్టిన కళ్ళ ముందుకు వస్తే హల్లెలూయా నా వైపు చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. అందరి చేత మేలు పొంది లేక అందరి చేత అవమానించబడి అందరి చేత ఇబ్బందులు పడి ఒకనొక టైం వచ్చిన తర్వాత మనం దీవెనకరమైన స్థితిలో వచ్చాక వాళ్ళు మన కళ్ళ ముందుకు వస్తే ఏమంటామండి? మనుషులుగా మనం దెప్పి పొడుస్తాం కదా. ఆ రోజు నన్ను అలా అన్నావు కానీ ఈరోజు నన్ను దేవుడు దీవించాడు. ఆ రోజు నన్ను హింస పెట్టావు కానీ బాధ పెట్టావు కానీ ఈరోజు దేవుడైతే నన్ను వదలలేదు. దేవునికి స్తోత్రం. దెప్పు పొడుస్తాం, వాళ్ళు అవమానిస్తాం, తిరిగి మాట్లాడతాం, పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యోసేపు ఏమన్నాడు తెలుసా? తమ బాధ పెట్టిన అన్నలు తన కళ్ళ ముందుకు రాగానే, అన్నలారా మీరు నన్ను ఇక్కడ పంపించారని తలంచవద్దు, నా దేవుని ప్రణాళికలోనే నేను వచ్చాను కానీ మీరు నన్ను పంపలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా శుభ్రం కొట్టేసి గోతులు చెప్తే గోతులో నుంచి తీసి 20 రూపాయలకి 20 వెండి నాణానికి అమ్మేస్తే ఏమండి ఎలా ఉన్నాడంటే, మీరు నన్ను నమ్మలేదు, దేవుడు నన్ను పంపించాడు మీకంటే ముందుగా మిమ్మల్ని అందరినీ పోషించాలని. ఇది కదా ప్రభువుని అర్థం చేసుకోవడం. దేవునికి స్తోత్రం. మన బ్రతుకులో జరిగే ఏదైనా దేవుని ప్రణాళికలోనే జరుగుతుంది. దేవుడు నాకు ఏం చేసినా మంచే చేస్తారు అని ఆలోచించగలిగే విధానం ఉంది చూడండి, అది ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోవడం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెప్తున్నాడు మీలో చాలా మందికి మీ జీవితం గుర్తొచ్చి ఉంటుంది కదండి. అన్ని మంచిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభువుని పొగిడామో, కొంచెం బాధ కలగానే బాధ మీద బాధ రాగానే ఎన్నిసార్లు ప్రభు మీద చిరాకు పడ్డామో, ఎన్నిసార్లు ప్రభు మీద అలిగేసామో కదండి. మనం అలిగేసినట్టు ప్రభు మన మీద అలిగుంటే ఈ పాటి మన రేషన్ కూడా చిరిగిపోయింది. దేవునికి స్తోత్రం కదండి. ఆయన ఎప్పుడు మనం కాదని లేదు, ఎప్పుడు మనం త్రోసేయలేదండి. మరి దేవుడిని ఎలా దీవిస్తాడు అని అంటే, నువ్వు సరిగ్గా ప్రభువుని అర్థం చేసుకోవాలి. మొదటిది ఏం చేయాలి? ప్రభువుని తనని అర్థం చేసుకున్న వాళ్ళ పట్ల దేవుడు ఆశ చూపిస్తాడు. తనతో ఉండేవారు తనని అర్థం చేసుకోవాలని ప్రభు కోరుకుంటాడు. ఒకరోజు ప్రభు అన్నారు, నా తండ్రి నేను ఏకమై ఉన్నాము, నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లు అంటే పక్కన ఫిలిప్ అంటాడు, అయ్యా
తండ్రిని మాకు కనపరచవా అని అడుగుతానండి. దేవునికి స్తోత్రం. ఏమని తండ్రిని మాకు కనపరచు అంటుంటే ప్రభు వారికి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ప్రభు వారు ఏమంటారు తెలుసా? ఫిలిప్పు, నేను ఇంతకాలం నీ దగ్గరే ఉన్నాను, అయినా నన్ను అడగవా నువ్వు? దేవునికి స్తోత్రం. ఎప్పుడుదా నేను ఏం చెప్తున్నాను రా బాబు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్తుంటే మళ్ళీ తండ్రిని చూపించమంటావేంటి? నేను ఇంకా నీకు అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం. ఆ మాటలు మీకేం అర్థమో తెలియదు, కానీ ప్రభు వారు ఏం కోరుకుంటారు తెలుసా? తనతో ఉండేవాళ్ళు ఎవరినైతే దేవుడు దీవించాలనుకుంటున్నారో వారు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రభువు నీకు అర్థం కావాలి, నీ దేవుడు నీకు అర్థం కావాలి. చాలా మందికి దేవుడు ఎలా అర్థం అవుతాడు తెలుసా అంటే ఒకలా అర్థమవుతాడు. పిల్లలకేమో ఎగ్జామ్స్ టైంలో మార్కులు ఇచ్చేది వాడిగా, జబ్బులో ఉన్న వాళ్ళకేమో రోగాన్ని తగ్గించే డాక్టర్ గారు, భార్యని భర్త పుట్టెత్తే ఆదరించేవాడిగా, ఏమంటే అప్పులైపోయి ఆర్థికపరమైన కష్టాలు వచ్చేస్తే డబ్బులు ఇచ్చే ఫైనాన్షియర్గా. అవునా? ఎలాగే దేవుడు అర్థమవుతాడు. ఎవరికి దేవుడు సరిగ్గా అర్థమవుతాడో, ప్రభు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నాకు దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాకు దేవుడు. ఆయన నాకు దేవుడుగా ఉండడమే నా భాగ్యం. నేను ఆయన బిడ్డగా మారిపోవడమే ఆయన నాకు చేసిన పెద్ద మేలు. ఇంకా ఆయనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఎవరు ఇలా అర్థం చేసుకుంటారో వారి మీద దేవుడు కొంచెం బాధ్యత పెడతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని దేవుడు దీవెనగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటి లక్షణం దేవుని సరిగ్గా అర్థం చేసుకో. రెండవ మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎవరికి దేవుడు దీవెనగా మారే అవకాశం ఇస్తాడో తెలుసా? నమ్మకమైన వారి. ఎవరికండి చెప్పాలా? మోషేని దేవుడు ఒక మంచి బాధ్యత ఇచ్చాడు. గ్రేట్ లీడర్గా మార్చేశాడు. బైబుల్ గ్రంథంలో ఉన్న అంతమంది కంటే అందరికంటే ద బెస్ట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది మోషే గారు. దేవుని స్తోత్రం. అంత పెద్ద బాధ్యతని, అన్ని లక్షల మందికి దీవెనగా మారే అవకాశాన్ని, ఫరోకి దేవుడిగా మారగలిగే అవకాశాన్ని మోషేకి దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మోషే కోసం మంచి మాట ప్రభు చెప్తారు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏదో పనులకి వెళ్తున్నారు కదా, చెరువు పనులు. ఏం పనులు అండి? చెరువు పనులకి వెళ్తున్నారు కదండి. చెరువు పనులకి వెళ్ళినప్పుడు ఫోటో తీస్తారు కదండి. ఫోటో తీస్తారా? ఫోటో తీసేదేమో తెక్క పొడిచేస్తాం, భూమిని గుణపంచుకొని పారించుకొని పొడిచేసి పని చేసేస్తాం. ఫోటో తీయడం అయిపోతే టైం కూర్చుంటాం, ఆ మాట ఈ మాట చెప్పుకుంటాం. అవునా? ఊసులు ఆడుతూ పని చేసుకుంటాం. అవునా? ఒక గంటలో చేయాల్సిన పని 5-6 గంటలు చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన నమ్మకస్తులు అంటారండి. నమ్మకస్తుడు అనగానే యజమానుడు ఉన్నా లేకపోయినా మనం చేయాల్సిన పనిని శక్తి వంచన లేకుండా చేయడం. దేవునికి స్తోత్రం. గంట సేపు చేసే పని గంటలోనే చేసేయాలా? ఇది మిగిలితే రేపుడు పనిపోతుందిలే, రేపుడు పనికి కూడా, రేపటికి జీతం కూడా పనిపోతుందిలే అనుకొని లేక చేసేవాడిని అపనమ్మకస్తుడు అంటారు. దేవునికి స్తోత్రం. ప్రభు ఎవరిని కోరుకుంటారో తెలుసా? నమ్మకమైన వారిని. దేవుడు ఇచ్చిన పనిని, దేవుడు అప్పగించిన పనిని శక్తి వంచన లేకుండా, శక్తికి లోపం లేకుండా, ఎలాంటి లోపం లేకుండా సక్రమంగా నిర్వర్తించే వాళ్ళ కోసం ప్రభు చూస్తాడండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఎందుకు దీవించాలి, దేవుడిని ఎందుకు దీవెనగా మార్చాలి అని ప్రశ్నించుకుంటే, నేను నమ్మకంగానే ఉంటానయ్యా, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తానయ్యా, నేను నా శక్తికి లోపం లేకుండా పని చేస్తానయ్యా, నువ్వు నాకు ఏ పని అప్పగించినా ఖచ్చితంగా నేను నెరవేరుస్తానయ్యా అని నువ్వు చెప్పగలిగితే దేవుడి మీద బాధ్యత పెడతాడు. దేవునికి స్తోత్రం. నేను దీవెనగా మారుస్తాడు, అనేకుల మీద ఏలేవాడిగా పెడతాడు, అధికారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు మనసులోకి రాని. దేవుడు నీలో చూసే సెకండ్ క్వాలిటీ ఏంటో తెలుసా? ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటాడు. నమ్మకత్వాన్ని మోషే జ్ఞాపకం చేసుకున్నాం. మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అందుకే దేవుడు మోషేని దీవెనగా మార్చేశాడు. ఎంతమంది తెలుసా? దాదాపు 40 లక్షల మందికి. ఎంతమంది? అట్లీస్ట్ నువ్వు మీ ఇంట్లో దీవెనగా ఉండలేవా? ఎవరికి? మీ ఇంట్లో వారికి, మీ ఊర్లో వారికి, మీ బంధువులకి దేవుడు నేను దీవెనగా మార్చాలనుకుంటున్నాడు. అయ్యా నువ్వు నమ్మకంగా ఉంటే. దేవునికి స్తోత్రం. దేవుని అర్థం చేసుకో, సరిగా నమ్మకంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నేను
అనేకులకు దేవునిగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవ లక్షణం చెప్తున్నాను. మూడవ లక్షణం ఏంటో తెలుసా? అక్కడ చూడండి, నేను చెప్పినటువంటి ఈ 2 లక్షణాలు ఆ వ్యక్తుల్లో ఉన్నాయి. అవేంటో తెలుసా? మొదటిది ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకున్నవారు. మొదటి ఇద్దరు కూడా దేవుని సరిగ్గా అర్థం చేసుకొని దేవుడు అప్పగించిన పనులు చేశారు. మూడోవాడు ఏమంటాడండి? నువ్వు వెత్తని చోట పోయేవాడు, చల్లని చోట కూర్చోవాడు, నువ్వు కఠినుడు అన్నాడు. ప్రభుని ఇలా అర్థం చేసుకున్నాడండి. సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి పని చేయలేకపోయాడు. సరిగ్గా అర్థం చేసుకున్నవాడు పని చేస్తాడు. అందుకే నేను మొదటి లక్షణం చెప్పాను, ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోండి అని. రెండో వాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు. అందుకే ప్రభు అన్నారు, బలా నమ్మకమైన మంచి దాసులారా. దేవునికి స్తోత్రం. మూడో లక్షణం చెప్తున్నాను, ఇచ్చిన పని పక్కవాడితో కంపేర్ చేసుకోకూడదండి. ఏం చేసుకోకూడదు? ఇప్పుడు చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, దేవుడిచ్చిన దీవెన్ని పక్కలతో కంపేర్ చేస్తూ ఉంటాడు. మీకు విషయం తెలుసా? మనం ఎప్పుడు ఇంకొకరితో కంపేర్ అంటే పోలిక చేసుకోవడం. దేవుడు అలా దీవించాడు, వీళ్ళు ఎలా దీవించాడు, అలా ఇచ్చేస్తున్నాడు, అలా కట్టేసుకున్నారు. ఎవరితో కంపేర్ చేసుకోవడం. దేవుడు నేను ఎంత దీవించాలో అంతా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ దీవెన ఇంకోటికి, ఇంకొకటి దీవెన నీకు ఎప్పుడు ఆయన. ఎవరి దీవెన వాళ్ళకే. అందుకే మనం ఎప్పుడు ఇంకొకరితో పోల్చుకోకూడదండి. ఏం చేసుకోకూడదు? మన భక్తిలో కానీ మన జీవిత విధానంలో కానీ ఎప్పుడు ఇంకొకరితో పోల్చుకోవద్దండి. నువ్వు పోల్చుకోవాల్సి వస్తే దేవునితోనే పోల్చుకో. నా దేవుని తగ్గట్టు ఉన్నానా, నా దేవుళ్ళలాగా మారుతున్నానా అనేది నువ్వు ప్రభుతోనే కంపేర్ చేసుకోవాలి తప్ప ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. ఈ మొదటి ఇద్దరు, ఒకటికి 5 తలాంతులు ఇచ్చాడు దేవుడు, ఒకటికి 2 తలాంతులు ఇచ్చాడు. ఎవడు ఇంకొకరితో పోల్చుకోలేదండి. 2 తలాంతులు ఇచ్చినోడు వాడికి 5 ఇచ్చాడు ప్రభు, నాకు 2 ఇచ్చాడు అని నిరసించుకోలేదు. ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కంపారిజన్ లేదండి. ఎప్పుడు కంపేర్ చేసుకుంటావో, ఎప్పుడు పోలిక చేసుకుంటావో, పక్క వాళ్ళతో బేరీజ్ చేసుకుంటావో, గర్వమైనా వచ్చేది, నిరాశ అయినా వచ్చేది. పక్కోడు నీకన్నా తక్కువగా కనిపించాడు అనుకోండి, నీకు గర్వం వచ్చేది. సూపర్ ప్రార్థన చేసేస్తాను, నేను మోకరించానంటే అరగంట సేపు లేవను, ఆడైతే 10 నిమిషాలు ఇచ్చేస్తాడు. ఎందుకు ఆ మాట వచ్చింది నీకు? కంపేర్ చేయడం వల్ల. కంపేర్ చేయకు. నువ్వు చేయగలవు కాబట్టి దేవుడు నీకు ఆ స్తోమత ఇచ్చాడు. వాళ్ళు అంతే చేయగలవు, దేవుడికి ఆ స్తోమత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి చూడండి, ఇద్దరికి ఒకటికి 5, ఒకటి 2 తలాంతులు ఇచ్చాడు. వాళ్ళ రిజల్ట్ ఇద్దరికి ఒకలాగే ఉందా? ఏమైనా తేడా ఉందంటారా? 5 తలాంతులు ఇచ్చిన వాడికి కూడా ప్రభు అన్నారు, ఇంకా నా తండ్రి సంతోషంలో పాలుపోకులు పొందు. 2 తలాంతులు ఇచ్చిన వాడితో కూడా ప్రభు అన్నారు, నువ్వు కూడా నా తండ్రి సంతోషంలో పాలుపోకులు పొందు. రిజల్ట్ ఒకటే. కారణం కూడా తెలుసా? ఎవడి సామర్థ్యం చొప్పున వాడికి దేవుడు పనిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నీకు చేయగలిగింది నువ్వు చేసేయాలంతే. ఎప్పుడు పక్కడితో కంపేర్ చేయకూడదు. కంపారిజన్ చేయని స్థితి ఏదైతే ఉందో అది ప్రభు చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎదుటి వాళ్ళతో పోల్చుకోకూడదండి. ఎదుటి వాళ్ళతో పోల్చుకోకూడదు. ప్రభు నాకు ఈ పని చెప్పు, నేను చేస్తాను. నేను ప్రార్థనే చేయగలను, నేను చేస్తాను. నేను పాటలే పాడతాను నా శక్తి లోపం లేకుండా. నేను నా బలాన్ని ఖర్చు పెడతాను. నా ధనాన్ని ఖర్చు పెడతాను. ఆడు పాడేస్తున్నా, నేను పాడలేకపోతున్నాను. కంపారిజన్ వద్దండి. అతను పాడగలిగే సామర్థ్యం అతనికి ఇచ్చాడు, అతను పాడుతున్నాడు. నీకు ప్రార్థన చేయగలిగే సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేయి. నీకు మందిరాన్ని చక్కబెట్టగలిగే సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు, మందిరాన్ని చక్కబెట్టు. ఆడు బాబీ గారు కొడుతున్నాడు కాంబో ప్యాడ్స్. ఇప్పుడు అరుణ్ వచ్చి నీ పక్కనే అంటే అవ్వదు. ఆడు కొట్టగలిగే సామర్థ్యం దేవుడు ఆడికి ఇచ్చాడు, కొడతాడు. ఇతను పని చేయగలిగే సామర్థ్యం తనకి పని చేస్తాడు. ఏ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడో దాన్ని తగ్గట్టు చేయాలంతే. దేవునికి స్తోత్రం. కంపారిజన్ చేయకూడదండి. ఏం చేయకూడదు? నేను కొడతాను, నీకు రాంది నువ్వు వదిలే, నీకు వచ్చింది చేయి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది భారతదేశంలో లేకపోతే మన చుట్టుపక్కల యవనస్తులు సక్సెస్ అవ్వలేకపోవడం గల కారణం చెప్పిన, వారి జీవితంలో ఫలించలేకపోవడం గల కారణం చెప్పిన, వాళ్ళకి వచ్చింది చేయరండి. ఏం చేయరు? వాళ్ళకి వచ్చింది చేయరు. పక్కోని చూసి నేను అలా అయిపోవాలనుకుంటాను. ఆడికి ఆర్మీకి వెళ్ళగలిగే సామర్థ్యం ఉంది, ట్రైనింగ్ తీసుకున్నాడు, చక్కగా రన్నింగ్కి వెళ్ళాడు, ఆర్మీకి వెళ్ళాడు. ఆడికి ఆ క్యాపబిలిటీ ఉంది. నీకేముందో నువ్వు గుర్తుపెట్టు. నీకున్న దాంట్లో నువ్వు ట్రైన్ అవ్వు, నువ్వు దీవించబడతావు. ఆడ అలా వెళ్ళాడు కాబట్టి నేను అలా అయిపోవాలి. పక్కింటి ఆవిడకి ఫ్రిడ్జ్ కొనుక్కొని, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కోగానే స్పామ్ కొనుక్కుంది. నీకు లేదు కదా, నీకు కొనకంతో సాటిస్ఫై అవ్వదు. అర్జెంటుగా నేను కొనియాలంటే ఏమవుతుందో తెలుసా? అప్పులు అవుతావు, తెప్పలు పడతావు, తర్వాత బాధలు పడతావు. దేవునికి స్తోత్రం. ఉన్న దాంతో
తృప్తి పడడం నేర్చుకోవాలి. కంపారిజన్ చేయకూడదండి. ఏం చేయకూడదు? ఎవరిని దేవుడు దీవిస్తాడో తెలుసా? కంపారిజన్ లేను. పక్కడితో పోల్చుకోకుండా దేవుడు నాకు ఇచ్చిన దాంతోనే నేను తృప్తిగా బ్రతుకుతాను, దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను నమ్మకంగా చేస్తాను అనుకున్న వాళ్ళే దేవుడు దీవిస్తాడండి. ఆడంతే నాకు ఇచ్చేయాలి. నా డైజీని ప్రైజీ పక్కన కూర్చొని అనుకుందాం. డైజీ ప్రైజీ అమ్మ ఇద్దరికి పోగాడుతుంది. డైజీ చూసి వదిలిన అంత పెట్టింది నాకు పెట్టలేదంటే అవుతుందంటే అడగాలని ఉండదు. అది తినగలిగే కొద్దీ దానికి పెడతాం, దీన్ని తినగలిగే కొద్దీ దీనికి పెడతాం. నాకు అంతే పెట్టండి అంటే ఖచ్చితంగా పెడతాం. వీటి మీద ఉన్నాయి కదండి. ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు కదా. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? కంపారిజన్ చేసుకోకు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా వాడు. దేవునికి స్తోత్రం. ఐదారులాగా నేను వాక్యం చెప్పేయాలనుకుంటే అవుతుందండి? అవ్వదు. ఆయనకి ఇచ్చిన స్థామత, ఆయనకి ఇచ్చిన ఆధిక్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. నాకు ఇచ్చిన నాకు ఇచ్చాడు. నేను చెప్పగలిగేది నేను చెప్తాను, ఆయనకి ఇచ్చిన అవగాహన కొద్ది ఆయన చెప్తాను. నేను ఆయనలాగా చెప్పేస్తానంటే సత్యం పడతాం. దేవునికి స్తోత్రం. నేను అలా అవ్వలేదు కాబట్టి నేను పని చేయాలంటే అవ్వదండి. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా చేయి. నువ్వు చేయగలిగేది నువ్వు చేయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే కంపారిజన్ చేసుకోకుండా, పోలిక చేసుకోకుండా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను నమ్మకంగా ఉంటాను అనుకుంటారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. పక్కోడికి ఉంది, వాడు దేవుడికి ఇవ్వగలుగుతాడు. నీకు ఎంత ఉందో నువ్వు అంత ఇస్తున్నావు. అంత ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నేను ఏం చేయండి అనుకోకూడదు. నీకు ఉన్న దాంట్లో నువ్వు చేసుకోవాలి. ప్రభుకి నువ్వు ప్రభు కోసం చేసుకుంటుంది. ఏమండి, కానుకలు పెట్టేదారు ప్రభు కూర్చున్నప్పుడు కొంతమంది మూటలు వేసారంట, కొంతమంది కట్టలు వేసారంట, ఒక 2 కాసులు వేసింది. ఆ మాటలు అందరికీ బాగా అర్థమవుతున్నాయి. నాకు ఇప్పటికీ 2 కాసులు పడుతుంటాయి. 2 కాసులు అనేది మ్యాటర్ కాదండి. ఆవిడ తనకు ఉన్నదంతా ఇచ్చేసింది. అందరూ వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ఇస్తున్నారు. ఈవిడ తనకు ఉన్నదంతా ఇచ్చేసింది. ప్రభు ఏం చూసారంటే ఇచ్చింది కాదండి, ఏ మనసుతో ఇస్తున్నావో, ఎలా ఇస్తున్నావో ప్రభు చూస్తారు. ఏమండి, కయ్యను హేబేలు ఇద్దరు బలర్పించారు లేదా? దేవునికి ఇద్దరు బలర్పించారండి. కానీ దేవుడు కయ్యను తిరస్కరించి హేబేలుని ఎందుకు అంగీకరించాడు? ఇచ్చిన మనస్సు. దేవునికి స్తోత్రం. కయ్యను ఉన్నదాంట్లో కొంచెం పట్టుకొచ్చాడు. అదే దేవుడు ఏం చేసుకుంటారు లే అనుకుని. హేబేలు ఉన్న దాంట్లో శ్రేష్టమైన దాన్ని నా ప్రభుకి ఇవ్వాలనుకుని తెచ్చాడు. అందుకే ప్రభు అన్నారు, ఇచ్చిన హృదయాన్ని చూస్తారు, కానుకొని కాదు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మనసుతో ఇది నా ప్రభు కోసం నేను చేయగలిగింది అనుకోని నువ్వు ఇస్తున్నావు చూడు, అది ప్రభు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని దేవుడు దీవెనగా మార్చేస్తాడు. కంపారిజన్ చేయొద్దండి, పోల్చుకోవద్దండి. ఇక 4వ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. 4వ మాట ఏంటో తెలుసా? అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలి. ఏముండాలి? ఏదైనా పని అప్పగించిన తర్వాత నా ప్రభుకి లెక్క ఒప్పచెప్పాలి. ఏం చెప్పాలండి? ఈరోజు కుర్రలు అది లేదులేండి, అంటే మన కోసం చెప్పలేదు, జనరల్గా అందరి కోసం చెప్తున్నాను. చాలా మంది కుర్రలకి ఇది లేదు. ఏదైనా పనం చెప్పామనుకోండి, అది చేసి దొరుకుతారు. మరి తిరిగి వచ్చి మీరు నాకు ఆ పనం చెప్పారు, ఇలా అయ్యింది, ఎంతవరకు చేశాను, ఇంకా ఇంత బాకీ ఉంది, లేకపోతే పని పూర్తి చేసేసాను, నా పని అయిపోయింది, లేకపోతే మాకు ఇంత డబ్బులు ఇచ్చారు, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, లేకపోతే ఇంకా తగిలింది అని చెప్పి ఎవరు లేడండి. ఉన్నారంటారా? ఎవరు లేడండి. మీకు తెలుసా లేదా? గమనించడం కావాలంటే జవాబుదారీతనం లేదండి. ఇంట్లో అమ్మ ఏదో పని చెప్పి సరిపోదు, బాబు పలానా పని చేస్తున్నారా, ఇంటికి వచ్చాక అమ్మ నువ్వు పని చెప్పు, నేను ఆ పని చేశానమ్మా అని చెప్పడం ఉన్నాడు మీకు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా? అకౌంటబిలిటీ ఉన్నవాడు. ప్రభావం ఈ పని చెప్పుకో, నేను చేయగలిగాను, ఎంత చేయగలిగాను, నువ్వు మొత్తం చేసామని చెప్పట్లేదు. ఇగో నా స్తోమత తగ్గట్టు, నా స్థాయి తగ్గట్టు, నా బలం తగ్గట్టు నేను ఎంతవరకే చేయగలిగానయ్యా. ప్రభు అడిగారా లేదా? ఏమైనా నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఏం చేసావు? అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, కానీ నాకు తగినట్లు, నా స్తోమత తగినట్లు ఇంకో 5 మాత్రమే సంపాదించగలిగానయ్యా. అకౌంటబిలిటీ ఉందా లేదా? ప్రభు ఏమన్నారు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎవరు అప్పగించిన పనిని, ఎవరు ఇచ్చిన తలాంతును, ఇచ్చిన సామర్థ్యానికి తగ్గట్టు చేసి ప్రభువు లెక్క ఒప్పచెప్పగలరో వాళ్ళని దేవుడు దీవిస్తాడండి. ఈ లోపల చూడండి, కొంతమందిని అధికారులు అపాయింట్ చేసుకుంటారు పర్సనల్ సెక్రటరీ గాను, వాళ్ళ ఆఫీసులో పనిచేయడానికి గాను.
ఎవరిని అపాయింట్ చేసుకుంటారో తెలుసా అండి? ఎవరైతే ప్రాపర్గా లెక్క చెప్తారో వాళ్ళే. నిజమండి, ఎవరిని పడితే వాళ్ళని చేసుకోరండి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ప్రతిదీ లెక్క అప్పచెప్పేవాడిని పెట్టుకుంటారు. మనుషులే ఎంత ఆలోచిస్తారు. దేవుడు విలువైన పనిని నీకు అప్పచెప్తున్నారు కదా, లెక్క అప్పచెప్పా వద్దా? మీరు అప్పచెప్పాల్సిన అవసరం లేదనుకున్నా ఖచ్చితంగా అప్పచెప్పాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మన ధ్యానంలో జరిగించిన వాటి ఫలములు మంచివైనా సరే చెడ్డవైనా సరే ఖచ్చితంగా ప్రతి వాటి లెక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట అప్పచెప్పాలి. అప్పుడు మనం ఎలా బ్రతకాలో తెలుసా? నేను దేవుడికి లెక్క అప్పచెప్పాలి అనుకుని జాగ్రత్తగా బ్రతికేవాడిని దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎవరిని దీవిస్తాడు? నేను బ్రతికే ప్రతి బ్రతుకు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం నేను ఎలా బ్రతుకుతున్నానో అది దేవుడు లెక్క అప్పచెప్పాలి. చేసే పనికిమాల పనులు, తింగర తిరుగుళ్ళు, పనికిమాల ఆలోచనలు, వ్యసనాలకు అలవాటు అయిపోయిన బ్రతుకులు ఖచ్చితంగా ప్రభు లెక్క చెప్పాలండి. నేను నా డిప్లొమా దగ్గర నుంచి MBA వరకు మీకు చాలాసార్లు చెప్పాను. చాలాసార్లు తప్పుకోవడానికి అవకాశం వచ్చిందండి. తప్పుకోవడానికి ఏముంది? సినిమాకి వెళ్ళడానికి, ఏమన్నా మందు తాగడానికి, సిగరెట్ తాగడానికి, ఫ్రెండ్స్తో కలిగి డాటింగ్ డ్యాన్స్లకి వెళ్ళడానికి, తీర్థాలకి వెళ్ళడానికి నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. బయటగా చదువుకున్నాను, నేను కూడా లోపలగా చదువుకున్నాను. మీకు తెలుసా, నేను ఎప్పుడు దేనికి వెళ్ళకుండా నన్ను ఆపం చేయడం తెలుసా? ఇదొకటే. నేను చేసే ప్రతి పనికి దేవుడి దగ్గర లెక్క అప్ప చెప్పాలన్న ఆలోచన నా మనసులో రాగానే, బాబు నేను రాను బాబు, మీరు పొందిన దేవునికి స్తోత్రం. రేపు మాకు ఏమి ఇవ్వద్దురా, నీకు ఖర్చు అంతా పెట్టుకుంటాం, డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం, నీకు కావడానికి తినడానికి అన్ని కొంటాం, నువ్వు ఏది అది ఇప్పిస్తావు, నువ్వు వస్తే చాలు రండి. మా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఆఫర్ కదండి. నాకు మీరు ₹1,00,000 ఇచ్చినా కూడా నేను రాను బాబు. ఎందుకు తెలుసా? ఇవాళ మీతో సరదా కూర్చున్నట్టు ఉండదు, తర్వాత దేవునికి లెక్క చెప్పాలా. దేవునికి స్తోత్రం. ఈ ఆలోచన ఉన్న దేవుడు దీవిస్తాడో దీవించాడు? ఖచ్చితంగా దీవిస్తాడండి, ఖచ్చితంగా దీవిస్తాడు. లెక్క డొక్క లేకుండా ఇష్టానుసారంగా తిరిగే వాడికి దేవుడు లేకుండా చెప్తుంది. 2 సార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు గద్దిస్తున్నాడు ప్రభు, చాలాసార్లు బోధిస్తాడు ప్రభు. కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్తాడు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్తాడు. నీకు అర్థం కావాలి. నాకు కాదు పప్పడికే. నేను ఒక దైవజనుడి దగ్గర విన్నాను. ఆయన మందిరంలో ఎన్నిసార్లు వాక్యం చెప్పినా ఆ మందిరంలో ఒక యవనస్తుడు అనుకునేవాడు అంట. ఏమన్నా తెలుసా? ఇది నాకు కాదు అలా ఆడికే, ఇది నాకు కాదు అలా ఆవిడికే, ఇది నాకు కాదు అలా పక్కంటే ఆవిడికే అనుకునేవాడు అంట. ఆ పాస్టర్ అది నా దగ్గర చెప్తున్నాడు, ఏంటి గారు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నాకు కాదన్నాడు అంటున్నాను. ఏమన్నాడండి? నాకు కాదా పక్కోడికే అనుకున్నాండి. దేవుడు మాట్లాడి అందరితో మాట్లాడతారా? పక్కోడితోనే మాట్లాడతారా? అందరితోనే, నీతోని, నాతోని, వాక్యం చెప్పేవాడితోని, వినే వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలు నీకోసం ప్రభు మాట్లాడతాడు, నా కోసం కాదనుకుంటే ఏమవుతుందండి? అందరికీ అన్నం వడ్డిస్తున్నానండి పల్లెలో, వడ్డించిన నాకు కాదనుకుంటే ఏమవుతుంది? కడుపు మాడుతుంది. అవునా? నీకు అనుకుని నువ్వు తింటే ఆకలి తీరుతావు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు నీకోసమే నీకు అర్థమైతే వాటిని తీసుకొని వాటిని వెంబడించి దీవించబడతావు. కాదు అనుకుంటే దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రభు మరలా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనం దీవించాలని, ఏం చేయాలని? మనం దీవెనగా మార్చాలని, అనేకులకు దీవెనకరమైన వారిగా మనం ఉండాలని, మనమే దీవెనగా మారిపోవాలని దేవుడు మనతో మాట్లాడుతాడు. అందుకు మనం దేవుని సరిగ్గా అర్థం చేసుకున్న వారంగా ఉండాలి, నమ్మకమైన వారంగా ఉండాలి. మూడోది ఏం చేయాలండి? కంపారిజన్ చేసుకోకూడదండి, ఇతరులతో పోల్చుకోకుండా దేవుడు ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి. నాలుగవది జవాబుదారీతనం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు అప్పగించిన పనికి లెక్క ఒప్పచెప్పాలి అనే ఆలోచనతో బ్రతకాలి. దేవుడు నాకు ఇచ్చిన జీవితానికి ఖచ్చితంగా లెక్క ఒప్పచెప్పాలి అనే ఆలోచనతో బ్రతకాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను దీవించడం మాత్రమే కాదు, నిన్నే అనేకులకు దీవునిగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నాకు ఆ స్థితి కావాలి, నేను దీవించబడాలి, నేను అనేకులకు దీవెనగా మారాలి, నా ద్వారా అనేకులు దీవించబడాలని కోరుకుంటే నీళ్ళు ఈ లక్షణాలు ఉన్నాయి లేదో ఒకసారి ఆలోచించాయి. ఆరంభంలో మీరు అందరూ ఆశపడ్డారు, నేను దీవించి వాడాలి, నేను అనేకులకు దీవెనగా మారాలి అని. ఒకవేళ నిజంగా ఆశ నిజమైతే ఈరోజు ప్రభు సన్నిధిలో ఒకసారి ఆలోచన చేద్దాం. నేను సరిగ్గా ప్రభుని అర్థం చేసుకున్నానా? నేను నమ్మకంగానే ఉంటున్నానా? గుళ్ళో ఉన్నప్పుడు ఒకలాగా, గుడి బయట ఒకలాగా ఉంటున్నానా? అలా ఉండేవాళ్ళు ఎవరండి? గుళ్ళో ఒకలాగా, గుడి బయట ఒకలాగా ఉండేవాళ్ళు ఎవరో? వేషధారులు. ఎవరండి వాళ్ళు?
వేషధారి. స్టేజ్ మీద ఒకలా ఉంటారు, స్టేజ్ దిగాక ఒకలా ఉంటారు. వేషధారి. దేవుడు ఎవరినైనా క్షమించాడు కానీ వేషధారులను క్షమించలేదు. ఈరోజు ప్రభువు మనం దీవించాలి, దీవించడం పక్కనట్టాడు. శాపాన్ని కొని తెచ్చుకోకుండా ఉండాలంటే వేషధారతనంగా మనకూడదు. దేవుని సన్నిధిలో ఎంత క్రమంగా ఉన్నాం, బయట అలాగే ఉండాలి. అసలు మందిరానికి వచ్చేటందుకు మందిరంలో నేర్చుకొని, మందిరంలో పొందుకొని, మందిరంలో అవగాహన తెచ్చుకొని మిగిలిన సమయం అంతా అలా బ్రతకడం కోసం. దేవునికి స్తోత్రం. మందిరంలో అంతసేపే అలా ఉంటామండి అంటే మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. కాబట్టి ప్రియులారా, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అప్పగించిన దాన్ని చేద్దాం, ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. దేవుడు అప్పగించిన దాన్ని లెక్క అప్పచెప్పాలి అనే ఆలోచనతో బ్రతుకుదాం. దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు, అనేకులకు దీవులుగా మారుస్తాడు. అలాంటి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మా మెంతల్లో నుంచి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు. ఎన్నిసార్లు నన్ను దీవించు అని ప్రార్థన చేస్తున్నాం కదా. అయ్యో, దేవుడు నిన్ను దీవించడం మాత్రమే కాదు, నేను అనేకులకు దీవెనగా మార్చాలనుకుంటున్నాడు. అనేకమైన వాటి మీద నియమించాలనుకుంటున్నాడు. అధికారిగా చేయాలనుకుంటున్నాడు, ఏలేవాడిగా చేయాలనుకుంటున్నాడు. నీకు ఒక బాధ్యత ప్రభు అప్పగించాలనుకుంటున్నాడు. అయితే నీలో ఈ లక్షణాల కోసం ప్రభు చూస్తున్నాడు. ఉన్నాయా? ప్రభుని సరిగ్గా అర్థం చేసుకున్నావా? నమ్మకత్వం ఉందా మన బ్రతుకులో? కంపారిజన్ లేకుండా దేవుడు అప్పగించిన దాన్ని చేస్తాను అనే తృప్తి ఉందా? సాటిస్ఫాక్షన్ ఉందా? ప్రభువా, నువ్వు అప్పగించిన దాన్ని ఖచ్చితంగా నేను చేస్తాను సామర్థ్యం కొద్ది. ఇంకొకరితో కంపేర్ చేసుకోవాలనుకుంటున్నావు? అప్పగించిన దానికి లెక్క అప్పగించాలి అనే స్పృహలోనే బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. అలా లేకపోతే అలా చేయడానికి సిద్ధపడదాం, స్వపరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రత్యేకించి, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి మాతో చక్కగా మాట్లాడావు. అవునయ్యా, మమ్మల్ని దీవెనకు కారణంగా, అనేకులకు మేలుకరమైన వారిగా, నీ బాధ్యతలు మోసేవారిగా మమ్మల్ని చేయాలనుకుంటున్నావు, బాధ్యతలు పెట్టాలనుకుంటున్నావు. అందుకు మాలో నువ్వు కోరుకుంటున్న లక్షణాలు కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. ఎంతమంది ఈరోజు ఈ మాటలు విన్నారు, ఇంకెంతమంది వినబోతున్నారు? వారందరికీ ప్రభువా ఈ లక్షణాలు కలిగి వారు అనేకులకు దీవెనకరమైన వారిగా మార్చబడ్డానికి వారి మీద మీ కృపణంశమని బ్రతములు ఆడుతున్నారు. ఈరోజు మాటలు విన్న ప్రతి వారిని మీరు దీవించున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.